తెలంగాణ చీకట్లు అంటూ మాజీ సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలను నష్టం చేశారని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారన్నారు. పోలవరం పూర్తయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని కోదండరాం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా కేసీఆర్ తొందరపాటు నిర్ణయం వల్ల ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని కోదండరాం విమర్శించారు. అగ్రిమెంట్ అర్జెన్సీ పేరుతో మీరు 2014లో ఎంఓయూ చేసుకున్నారు. అది ఆపరేషనలైజ్ అయింది 3 సంవత్సరాల తర్వాత 2017లో. ఇంత తొందరపాటులో మీరు ఆ ఎంఓయూ చేయవలసినటువంటి అవసరం లేదు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది 4.5 రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని. వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అనవసరంగా ప్రజలను ఎత్తిన నష్టాలను రుద్దినం. ఇవాళ డిస్కంలన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్నీ కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు.